బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా 20 చోట్ల విద్యా సంస్థల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక నాక్ రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టుగా ఆరోపణలు రావడంతో 14 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుంటూరుకి చెందిన ఓ యూనివర్సిటీ ఉద్యోగులు నాక్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై, విజయవాడ, బెంగళూరు, భోపాల్, ఢిల్లీ నగరాల్లో సోదాలైతే చేసి తనిఖీలు చేసి నగదు, బంగారం, సెల్ ఫోన్లను ల్యాప్టాప్ల రూపంలో లంచాలు ఇచ్చినట్టుగా గుర్తించారు. ఇక తనిఖీలలో 37 లక్షల రూపాయల వరకు నగదు, 6 ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, పలు కీలక డాక్యుమెంట్లను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.